హైదరాబాద్ నుండి USA, UK, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. ఆన్లైన్ మోసానికి మరో యువతి బలైంది. టెలిగ్రామ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటన చూసి లక్షలు పోగొట్టుకున్న అనుష ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ KPHP పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులకు ఏం చెప్పాలో తెలియక ప్రాణాలు తీసుకుంది. అనుష అనే మహిళ తన భర్త వెంకన్న బాబుతో కలిసి హైదరాబాద్లోని KPHP తులసీనగర్లో నివసిస్తోంది. 5 ఏళ్ల క్రితం వీరి వివాహం జరిగింది. వెంకన్న బాబు ఉద్యోగం చేస్తుండగా అనుష ఖాళీగానే ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశమని ఓసారి మెసేజ్ రావడంతో క్లిక్ చేసింది. వారు మొదట 1000 రూపాయలు చెల్లించాలని షరతు పెట్టారు. తర్వాత మెల్లగా ఆ రిజిస్ట్రేషన్ అని మాటలు చెప్పి దాదాపుగా 1,00,000 రూపాయలు వసూలు చేశారు. అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇవ్వకపోగా ఆ 1,00,000 రూపాయలు కూడా ఇవ్వకుండా మోసం చేశారు. అదే సమయంలో అనుషకు ఆన్లైన్ బెట్టింగ్ అలవాటు కూడా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ బెట్టింగ్ కారణంగా ఆమె ఆర్థిక స్థితి మరింతగా దిగజారింది. ఇంట్లో ఉన్న బంగారాన్ని కూడా అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయం ఇంట్లో తెలిస్తే కోప్పడతారన్న భయంతో ఏ దారి లేక అనుష ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటన తెలిసిన వెంటనే KPHP పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అనుష మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. KPHP పోలీసులు ఈ ఘటనపైన కేసు నమోదు చేశారు. సైబర్ మోసం, బెట్టింగ్లకు సంబంధించిన వివరాలను లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అనుష ఉపయోగించిన టెలిగ్రామ్ లింకులు, బెట్టింగ్ యాప్ల మూలాలను వెలికి తీస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు, సైబర్ మోసాల నెట్వర్క్ను ఛేదించేందుకు సైబర్ క్రైమ్ విభాగం సహాయం తీసుకుంటున్నారు. లేట్ నైట్ ఒక కాంప్లైంట్ రావడం జరిగింది. అనుషని 25 ఇయర్స్ ఆమె హ్యాంగింగ్ చేసుకొని ఇంటర్నెట్ చనిపోయిందని సమాచారం వస్తే మా నైట్ డ్యూటీ ఆఫీసర్ పోయేసి చూస్తే నైట్ హ్యాంగింగ్ చేసుకున్నట్టున్నది. అయితే వాళ్ళ భర్త సాఫ్ట్వేర్ ఇంజనీరు హైటెక్ సిటీలో చేస్తారు. వాళ్ళ భర్త 11 o'clock అట్లా వస్తాడు. ఈమెనే ఇంట్లో సాఫ్ట్వేర్ వర్క్ ఫర్ హోమ్ అని చెప్పేసి ఇంట్లోనే వర్క్ చేస్తుంటుంది. ఈ టాస్క్లు ఏమంటే టెలిగ్రామ్ యాప్స్, ఇంకోటి యాప్ ప్లస్ బెట్టింగ్ అలవాటు ఉన్నది. గోల్డ్ తాకట్టు పెట్టి వేరే వాళ్ళ దగ్గర అప్పు తెచ్చుకున్నది. అదే కాక ఫ్రెండ్స్ దగ్గర అప్పు 1.5 lakh దగ్గర తెచ్చుకున్నది. నా భర్తకు తెలిస్తే ఇదేమన్నా ఇష్యూ అవుతుంది అని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళ భర్త ఆఫీస్కి వెళ్ళిన సమయంలో ఫ్యాన్కి ఊరేసుకొని చనిపోవడం జరిగింది. అయితే వాళ్ళ భర్త 11 o'clock వచ్చి తలుపు కొడితే ఎంత కొట్టినది తిరగలేదు. వాళ్ళ కొలీగ్ కూడా పక్కనే ఉంటాడు. వాళ్ళ కొలీగ్ ఇద్దరు చిన్న సౌండ్ చేసినారు. అలాగే వాళ్ళ 4 years బాబు ఉన్నాడు. ఆ 4 years బాబు వచ్చేసి వేయించి స్టూల్ వేసుకొని బోల్ట్ తీసేస్తే చూసుకుంటారు. కానీ అప్పుడే సూసైడ్ నోట్ కూడా రాసిందల్లా. నేను ఇట్లా అందరికీ బై అందరు అని ఐ లవ్ ఫర్ ఆల్ అని చెప్పేసి సూసైడ్ నోట్లో రాయడం జరిగింది. ఈ బెట్టింగ్ యాప్లు తర్వాత ఈ టెలిగ్రామ్ యాప్లకి లోన్ అయ్యి చాలామంది ఇట్లా ప్రాణాలు కోల్పోతున్నారు. అలా ప్రాణాలు కోల్పోకుండా అందరు అవేర్ కావాలి. అన్నెసరీ వచ్చే లింక్స్ కానీ తర్వాత బెట్టింగ్స్ కానీ ఫోన్లలో వస్తే దాన్ని యూజ్ చేయకూడదు. యూజ్ చేసి ఏమైనా ఉంటే సమాచారం పోలీసు వాళ్ళకి తెలిపాలా. దాన్ని బ్లాక్ అన్న చేయాలని తప్పించి కానీ యూజ్ చేయడం వల్ల ధన ప్రాణాలు మొత్తం కోల్పోతున్నారు. చాలా లాస్ అవుతారు పబ్లిక్. భవిష్యత్తులో కూడా ఇలాగనే పబ్లిక్ అవేర్ అయితేనే దీని మీద పబ్లిక్కి సేఫ్టీ ఉంటుంది. సైబర్ క్రైమ్ చాలా ఇప్పుడు బాగా అవేర్ ఉంటేనే మనం మన సేఫ్టీగా ఉండగలుగుతాం. అందుకనే పబ్లిక్ అవేర్ కోరుతున్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.